నామంలో మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఇంతవరకు చక్కగా పాటలు పాడి వినిపించినటువంటి డికోర్ బిడ్డలకి, చక్కని సంగీతాన్ని అందించిన సంగీత విద్వాంసులకు అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ భస్మ బుధవారం రోజున మరి ఈ రీతిగా మనం అందరూ కూడుకోవడం కూడా ఎంతో సంతోషకరంగా మనం భావిస్తూ ఉన్నాం. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోకి మనందరం ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు ప్రభా. ఈ సాయంకాల సమయంలో నాయన బసవ బుధవారం రోజున ప్రభా మమ్మల్ని అందరినీ తోడుకొచ్చి, అయ్యా మేము ఈ వాక్యం ద్వారా మేము ఏమేమి నేర్చుకోవాలో మాకు కొన్ని విషయాలు తెలియజేయమని యేసుక్రీస్తు నామములో మిక్కిలి బ్రతిమాలి వేడుకొంచున్నాం తండ్రి. హల్లెలూయా. మంచిది ప్రియులారా, మరి బసవ బుధవారం అనేది బైబిల్లో చాలాసార్లు, కొన్నిసార్లు చాలా ఇది కన్ఫ్యూజ్గా అందరికీ ప్రపంచమంతా కూడా కొంతమంది ఒక్కొక్క రీతిగా తెలియజేస్తూ ఉన్నారు. అసలు బైబిల్లో ఇది ఆచార పద్ధతిగా ఉన్నది తప్ప ఇది భస్మ బుధవారం అనేది కరెక్ట్గా ఎక్కడ కూడా బైబిల్లో లేదు. అలాగే బైబిల్లో భస్మ బుధవారం చేయాలని ఎక్కడ రూల్స్ ఏమీ లేవు. కానీ ఏంటంటే ఇది కొంతమంది చేసుకున్నటువంటిది మాత్రమే. ఎందుకంటే క్రీస్తు పూర్వం 300 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటన అన్నమాట. ఎందుకంటే కాన్స్టెంట్ అనే చక్రవర్తి చేసినటువంటిది దనమాట ఇది. ఎందుకంటే ఆ కాలంలో కొంత నైసియా అనే ఒక కమిటీ, ఇప్పుడు మనకు సంఘంలో కమిటీ అయితే ఎలాగ ఉందో అలాగా ఆయన చేసినటువంటిది సమాచారం అన్నమాట. అది ఆ టైంలో కూడుకుని వారందరూ కూడా ఏం చేశారంటే 40 గంటలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే బాగుంటుంది, దేవునికి దగ్గరగా మనము ఉంటాము. ఇంకా సిలువు వేయబడే 40 రోజులకు ముందు ఇవన్నీ కూడా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి వీరందరూ కూడా ఏం చేశారంటే 40 గంటలు ప్రారంభించారు. 40 గంటలు ప్రారంభించిన తర్వాత మరలా కొంత కాలానికి మళ్ళా 7 వారాలని, అదే ఓలీ రోజులుగా దాన్ని పురస్కరించుకుని 7 రోజులు వారు మరలా ప్రకటించారు. మరి అలాగా కాకూడదని చెప్పేసి మరలా ఇంకా ఏం చేశారంటే 40 దినాలు చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి అలాగా 40 దినాల్లో పెట్టడం జరిగింది. ఇది 40 దినాలు అంటే ఒక ఆదివారాలు తప్ప మిగతా అన్ని రోజులు కూడా 40 దినాలు మనం చేసుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో ఇది ఈ యొక్క చక్రవర్తి అయినటువంటి కాన్స్టెంట్ అనే చక్రవర్తి, దీనికి పెద్దలు ఉన్నటువంటి నైసీల్ అనే పెద్దలు ఇవన్నీ కూడా చేయడం జరిగింది అన్నమాట. అయితే నేను చెప్పబోయే విషయం ఏంటంటే భస్మ బుధవారం అంటే దాని యొక్క అర్థం ఏంటంటే వసంతకాలం అంటే మనకి చాలాగా స్కిన్ సీజన్. అంటే ఆ చెట్ల యొక్క ఏమవుతుందండి, ఆ పొదంతా కూడా రాలిపోయి మరలా కొత్త పూత వస్తుంది. అలాగే మన జీవితాలలో కూడా మనం ఏంటంటే పాత నిబంధన గ్రంథంలో కొంతమంది భక్తులు బలులు అర్పిస్తూ ఉండేవారు. ఎందుకంటే వారి యొక్క పాపాలను బట్టి, వారి యొక్క స్థితిగతులను బట్టి, వారు చేసినటువంటి ప్రతి పాపమును బట్టి వారు ఏం చేసేవారంటే దేవునికి నైవేద్యముగా వారు ఏం చేసేవారంటే బలులు అర్పిస్తూ ఉండేవారు. అలాగే వసంత కాలంలో ఆ చెట్టు ఎలాగైతే అది పుష్పిస్తూ ఉందో అలాగా మనము కూడా నూతనపరచబడాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇది ఆచారబద్ధమైంది అని నేను చాలా మంది విశ్లేషకులు అంటూ ఉన్నారు. ఇది ఎక్కడా కూడా ఇది పాటించాలనే రూల్ ఎక్కడా లేదు. ఎందుకంటే మనం సిద్ధపాటు చేసుకోవటం దిద్దుబాటు చేసుకోవటం అనమాట దీని ద్వారాగా. ఎందుకంటే దేవునికి ఒకవేళ మనం ఒక పాపంలో, ఒక త్రాగుబోతుగా, ఒక వ్యభిచారిగా మనం ఉన్న వరకు ఈ యొక్క 40 దినాలు మనం ఏం చేయాలంటే, ప్రభా ఇదిగో ఈ 40 దినాలలో నేను ఈ మందు మానేస్తున్నాను, నా వ్యభిచారాన్ని విడిచిపెట్టి ఆయన ఏం చేస్తున్నాడు అంటే దేవునికి దగ్గరగా ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. అలాగా మనం చేసుకుంటే పర్వాలేదు, అంతే తప్ప ఇది ఒక ఆచారబద్ధంగా మనం కనుక చేస్తే అది శాపం అవుతుంది. ఎందుకంటే అది దేవుడు రాయలేదు, ఇలా చెయ్యండి అని ఖచ్చితంగా ఎక్కడ కూడా మనకి చెప్పలేదు. ఎందుకంటే
ఆనాడు ఎందుకంటే ఆ భస్మ బుధవారం అంటే ఆ మట్టలు పట్టుకుని అవన్నీ కూడా ఆ యొక్క సంఘాల చుట్టూ తిరుగుతూ మరలా ఆ యొక్క కార్యక్రమంలోకి, ఆ సంఘ కార్యక్రమంలోకి వెళ్ళేవారంట. ఆ వెళ్ళిన తర్వాత మరలా అది 3 రోజుల తర్వాత 4 రోజుల తర్వాత అది ఎంత మట్టలు అనేవి ఎలా పచ్చగా ఉంటాయండి. అది ఆ పచ్చదనం అనేది మన జీవితాలకు కూడా పచ్చని యొక్క పరిస్థితి, అంటే మన స్థితి కూడా మంచి స్థితిలో ఉండాలని. అది కొన్ని రోజుల తర్వాత ఏమైపోతుంది, మరలా అనేది ఎండిపోతుంది. ఆ ఎండిపోయింది మరలా ఏం చేసేవారంటే వాటిలన్నీ కలిపి కాల్చి అవన్నీ కూడా బూడిదతోటి మరలా ఏం చేసేవారంటే చక్కగా వారు ఆ టైంలో ఆచార పద్ధతంగా చేసేవారు. నేనేమంటున్నానంటే ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకవేళ అటువంటి పరిస్థితులు మనలో, ఒక త్రాగుబోతైనా, ఒక ఏ విచారమైనా, ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఏ పాపపు స్థితిలో మనం ఉన్నా ఈ 40 రోజుల్లో మనం చేసుకోవాల్సింది ఏంటంటే దేవునికి దగ్గరగా ఉండి, ప్రభా నా స్థితిని మార్చుకోవాలనుకుంటున్నాను అయ్యా, ఈ 40 దినాలు నేను ఒక స్థితిలో ఉండాలనుకుంటున్నాను. ఒక సిగరెట్ కాల్చే వ్యక్తి ఉన్నాడు అనుకోండి, సపోజ్ ఈ 40 రోజులు మానేసిన తర్వాత 41వ రోజులు కాల్చాలంటే వాడికి ఏమనిపిస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తే ఉన్నాను, 41వ రోజు కాల్చాలన్నప్పటికీ 40 రోజులు చాలా చక్కగా బ్రతికనే, ఈ 41వ రోజులు మళ్ళీ కాల్చినప్పటికీ ఆయనకే ప్రశ్నార్థకంగా ఎందుకు ఇటువంటి జీవితం అని చెప్పేసి ఆయనకే అనిపిస్తుంది. అవునంటారు కాదంటారు? అంటే ఈ 40 రోజుల్లో నువ్వేదైతే నీకు దేవునికి మనకి విరోధంగా ఏదైతే ఉందో అది నువ్వు మానేసుకున్నప్పుడు నీకు సంతోషం అనిపిస్తుంది. అందరూ కూడా అరే నువ్వు సిగరెట్ మానేసావు, చాలా హ్యాపీగా ఉన్నారా, మందు మానేసావు, చాలా సంతోషంగా ఉన్నారా దేవుళ్ళని, అలా ఉండరా అని చెప్తున్నప్పుడు, నీ ఫ్రెండ్స్ నీ కొలీగ్స్ చెప్తున్నప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందం అనిపిస్తుంది. మళ్ళీ 41వ రోజు నువ్వు తాగాలంటే భయం వేస్తుంది. అందు గురించి ఈ లెంట్ డేస్ లో నువ్వు ఒకవేళ ఏమైనా అతిక్రమములు కానీ, ఆజ్ఞ అతిక్రమ పాపము ఎన్నో, ఉదయం లేచిన దగ్గర నుంచి సూపుల ద్వారాగా, తలంపుల ద్వారాగా, పోనీల ద్వారాగా ఎన్నో తప్పుపోతూ ఉన్నాం. ఈ యొక్క లెంట్ డేస్ లో ఇదిగో ప్రభా నా పోనే నాకు అభ్యంతరకరంగా ఉంది, ఈ 40 రోజులు నేను పక్కనెట్టుకుంటున్నాను ప్రభా, దాన్ని నీకు దగ్గరగా ఉండాలనుకుంటున్నాను ప్రభా అని 40 రోజులే కాదు, అంటే ఈ 40 రోజులు ప్రాక్టీస్ లో మనం ఏమవుతామంటే అది చేయగా ఏమైపోతుందంటే అది మనకి ఒక అలవాటు అయిపోయి దేవునితో అనుసంబంధం కలిగి ఉంటాం అన్నమాట. అంతే తప్ప ఇది ఆచారబద్ధంగా మాత్రం చేయొద్దు దయచేసి. ఎందుకంటే ఆచారబద్ధంగా కూడా ఎక్కడ లేదు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో 35 సార్లు బూడిద గురించి ఉంది అంటే 35 సార్లు ఉంది పరిశుద్ధ గ్రంథంలో. అబ్రహాం కూడా బూడిదలో నుండి ఆయన ప్రార్థన చేస్తాడు, యోబు గారు ప్రార్థన చేస్తారు, నిలివే పట్టణస్థులు కూడా ప్రార్థన చేస్తారు ఆ సందర్భాలను బట్టి. అంటే ఇప్పుడు మనం చాలా మందికి కొన్ని ఏమని అంటారంటే క్రిస్మస్ ఎక్కడ ఉందండి అని చెప్పేసి అంటారు, క్రిస్మస్ ఎక్కడ చేసుకోవాలని ఉందండి అని చెప్పేసి అంటూ ఉంటారు. క్రిస్మస్ అనేది అది కొన్ని బైబిల్లో ఉన్న దాన్ని బట్టి మనం చేస్తూ ఉన్నాం. అలాగా ఆచారబద్ధంగా కాకుండా మనం మన జీవితాన్ని మలుచుకుని జాగ్రత్తగా మనం బ్రతికితే ఈ పండగ, ఈ యొక్క భస్మ బుధవారం రోజున ఒక తీర్మానం తీసుకో. ఎందుకంటే ప్రభా నేను ఇదిగో తండ్రి నా యొక్క స్థితిగతులు ఈ రీతిగా ఉన్నాయి, ఈ విధంగా ఉన్నాయి, నేను మారాలనుకుంటున్నాను ప్రభా, నీకు దగ్గరగా నేను జీవించాలనుకుంటున్నాను ప్రభా, నీవే నాకు తోడుగా, నాకు ఆధారంగా, నేను చేసే ప్రతి దాంట్లో ఏదైతే విడిచిపెట్టాలనుకుంటున్నానో అవన్నీ కూడా నాకు సహాయం చేయని ఎవరైతే నిజంగా ఈ 40 రోజులు చేస్తారో వారికి దేవుడు తోడుగా ఉంటాడు. మరి పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం ఒకసారి కనుక మనం చూసినట్లయితే లేవికాండము 16వ అధ్యాయము 34 సంవత్సరమునకు ఒకసారి ఇశ్రాయేలుల సమస్త పాపములను బట్టి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయుటకు ఇది మీకు నిత్యమైన కట్టడ. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేశాను. సరిపోతున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే 16వ అధ్యాయం 34వ వచనంలో ఇక్కడ ఏమని రాయబడి ఉందండి? సంవత్సరమునకు ఒక్కసారి ఇశ్రాయేలీయులకు సమస్త పాపములను బట్టి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయటకే ఇది మీకు నిశ్చయంగా, అది కట్టడగా వారికి ఆజ్ఞ ఇచ్చారు. ఇది పాత నిబంధన గ్రంథంలో. యేసుప్రభు గారు కూడా అంటే నేను కొట్టివేయటానికి, ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటానికి రాలేదు కానీ నేను ఆయన నెరవేర్చడానికి వచ్చానని చెప్పేసి అంటున్నారు. అలాగే మనం ఇక్కడ చూసినట్లయితే ఇజ్రాయేలీ ప్రజలకు
చెబుతున్నటువంటిది కట్టడ. వారి చిన్నతనం నుంచి వారి యొక్క మోసే యొక్క ధర్మశాస్త్రాన్ని చిన్న పిల్లలతో సహా వారు ఏం చేస్తారండి, చక్కగా వారు నేర్పుతూ ఉంటారు. అలాగా మనం కూడా ఈ ఇజ్రాయేలీ ప్రజలకు ఈ విధంగా కట్టడగా ఉంది. మళ్ళీ సంఖ్యాకాండంలో కూడా మనం చూసినట్లయితే 19వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చూద్దాం. చదువు మరియు పవిత్రుడైన ఒకడు ఆ పెయ్యను ఇక్కడ చూసినట్టు భస్మం అంటే బూడిద. మనం ఏమనుకున్నా ముందుగానే బూడిద. చదువు. పాలెం వెలుపులను పవిత్ర స్థలములో ఉంచవలెను. పాప పరిహారార్థముగా ఇజ్రాయేల్ జన సమూహమునకు దాన్ని భద్రం చేయవలెనని. అది ఏంటంటే ఇది పాప పరిహారార్థ బలి. అంటే వారు చేసిన పాపాల నిమిత్తం ప్రతిదీ కూడా వారు ఏం చేస్తారంటే దేవుని దగ్గరికి వచ్చి వారి బూడిదలో కూర్చుని పాప పరిహార బలిగా వారు ఏం చేస్తారంటే ఈ 40 రోజులు కూడా వారు దేవుణ్ణి అడుగుతున్నారు, ప్రభా మా యొక్క పాపాలని తీసివేయి, మా యొక్క స్థితిగతులను మార్చి ప్రభా అని చెప్పేసి వీరు చూస్తున్నారు. ఇదే దాంట్లో 17వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే 17వ అధ్యాయంలో సంఖ్యాకాండం 19-17 కూడా ఒకసారి చదవమా. లేదు 19-17 వచ్చింది. అపవిత్రుని కొరకు ఏం చేస్తారంటే ఇక్కడ పాప పరిహారాత్మకమైన కొంచెం తీసుకొనవలెను. కొంచెం పాత్రలో వేయబడిన ఆ భస్మం మీద ఒకడు పారు నీళ్లు పోయవలెను. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ సంఖ్యాకాండంలో ఇవన్నీ కూడా ఈ యొక్క ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది. పాప పరిహారార్థ నిమిత్తము వీళ్ళు ఏం చేసేవారు అంటే ఆ బూడిదని రాసుకుని వీరు ప్రభు మా యొక్క పాప క్షమాపణని క్షమించు అని చెప్పేసి ఆ సంవత్సరంతోటే వాళ్ళు మళ్ళా సంవత్సరానికి మళ్ళీ చేసేసేవారు, మరలా అర్పించేసుకునేవారు. అలా కాకుండా ఒక్కసారిగానే మనకైనా ఏం చేశాడండి, మనందరి నిమిత్తం ఆయన ఏం చేశాడు, ఒక బలిగా అర్పించబడ్డాడు. అయితే పాత నిబంధన యోబు గారి గ్రంథంలో కూడా ఉంటుంది, ఆదికాండ గ్రంథంలో ఉంటుంది, ఇంకా మీకా యోనా గ్రంథంలో ఉంటుంది. ఇంకన్నీ నేను చెప్పడానికి సమయం లేదు కనుక మనం ఆఖరిగా ఒక మాట చూసుకొని మనం ఊహించుకుందాం. ఎందుకంటే యోబు గ్రంథంలో సార్ చూడండి, సారీ ఎబ్రిల్ రాసిన పత్రిక 9-12-14 చదువు. 12-14 వరకు. మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించెను. ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుతయు శరీర శుద్ధి కలిగినట్లు వారిని పరిశుద్ధపరచబడిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. సరిపోతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ ఏమని ఉన్నదండి, మేకల యొక్కయు కోడెల యొక్క రక్తము కాక తన స్వరక్తముతో. ఎవరు స్వరక్తంతో ఇది చేస్తా? దేవుడైనటువంటి కన్య మరియ గర్భాన్ని పుట్టినటువంటి యేసు క్రీస్తు పవిత్రమైన రక్తంతో మనందరినీ కూడా ఆయన ఏం చేశాడంటే కొనుక్కున్నాడంట, మన కొరకు యాగమైపోయాడంట. ఆయన యాగమైపోయి ఇంకా మీరు ఇటువంటి పాప పరిహారార్థ బలేమీ అర్పించవలసిన అవసరం లేదు, కానీ నేను అన్ని మీ అందరి కొరకు నేను ఏం చేశాను, అన్ని అర్పించాను. గనక మీరేంటంటే ఎవరైతే నమ్మి విశ్వాసించి బాప్తిసం తీసుకుని నా యందు బాప్తిసం తీసుకుని నా యొక్క రొట్టెలోను బలలోను పాల్గొంటారో వారికి పరలోక రాజ్యంలోకి నేను సమీపిస్తానని చెప్పి చెప్తూ ఉన్నాడు దేవుడు. గనక ఈ రోజున భస్మపదారం రోజున మనం అందరం ఒక తీర్మానం చేసుకుందాం. ఏంటంటే ఒకవేళ పడిపోయిన స్థితిలో అతిక్రమైన ఈ పాపం స్థితిలో ఉన్న ఏ పరిస్థితిలో ఉన్నా నువ్వు ఈ రాత్రికాల సమయంలో ఈ 40 దినాల్లో గనక నువ్వు గనక ఆచారబద్ధంగా కాకుండా దేవుడు నిజంగా నా యొక్క పరిస్థితులు మారుస్తాడు, నా బ్రతుకును మారుస్తాడు అని నిజంగా నువ్వు గనక ఆయన పాదాలు పట్టుకుని ప్రభా నన్ను శుద్ధినిగా చేయి ప్రభా అని
ఎంతమంది బిడ్డలైతే ఆశిస్తారో వారి కోరికలను దేవుడు తీర్చి ఫలింపజేయను గాక. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. థ్యాంక్ యూ. నాకు గురించి కూడా ప్రార్థించండి. కొద్దిగా అనారోగ్యంగా ఉంది. దేవుడు మంచి స్వస్థత ఇచ్చేటట్టు. థ్యాంక్ యూ. దేవుని పరిశుద్ధనామమునకు స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు వచ్చిన సంఘస్థులందరికీ కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం నేను చదువుతున్నాను. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం నేను చదువుతున్నాను. మన పాపములను మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయి. ప్రార్థించు. మహోన్నతుడు మహారాజు పరమరక్షక నీ కొందనాలు ప్రభా, స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. అంతవరకు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని నీ వీటి ద్వారా మాట్లాడిన బట్టి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ధ్వని పక్షంగా నేను కూడా నిలబడాలి. కొన్ని నిమిషాలైనా నీ మాటలు మాట్లాడటానికి నీ కృప చూపండి. అయినా నన్ను మరుగుపరచండి. నీ పరిశుద్ధ అందరూ మాట్లాడండి. కూర్చున్న వారికి అనగల చెవి గ్రహించగల మనసు దయచేయమని అడుగుచున్నాను ప్రభు. నీ స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మరి బుధవారం గురించి సేవకులు చక్కగానే అన్ని వివరంగానే చెప్పారు మీకు. మరి మనం ఈ యొక్క భస్మ బుధవారము ఎక్కడి నుంచి లెక్కెడదామంటే వెనక నుంచి లెక్కెట్టుకు రావాలి. ఈస్టర్ కాడి నుంచి భస్మ బుధవారానికి రావాలి. కాబట్టి మరి 46 రోజులు అవుతాయి. ఎందుకంటే అందులో ఆదివారాలు తీసివేయాలి. కానీ తర్వాత మరి అన్నిటికి కూడా రోజులు మారుతాయి. అన్నిటికంటే ఏ పండగకైనా క్రిస్మస్కైనా దేనికైనా పండుగ మారుతాయి. కానీ ఈ రోజులు మాత్రం తారీఖులు మారుతాయి. కానీ ఈ రోజులు బసవ బుధవారం మారదు, అదే గుడ్ ఫ్రైడే మారదు, ఈస్టర్ సండే మారదు, మామూలు మట్ల ఆదివారము మారదు. ఈ మాత్రమే అలాగే ఉంటాయి. మరి యొక్క భస్మ బుధవారం ఈ భస్మము అనేది ఎలా తయారు చేస్తారంటే ఈ మట్టల ఆదివారం నచ్చుసారా, ఆ మట్టల ఆదివారం మట్టలు అట్టుకుని అందరూ కూడా ఏసన్నకి జయం అంటుంటారు. ఆ యొక్క మట్టలో మరి సంవత్సర కాలం దాసి అవి సంవత్సరం తర్వాత కాల్చి బూడిద చేసి మరి అయ్యి తర్వాత ఆ బూడిద రోమన్ క్యాథలిక్ వారు చేసేది. ఇప్పుడు ఇంతకుముందు మరి ఇది లేదు, 1000 సంవత్సరాల క్రితము లేదు. తర్వాత ఇది ఏర్పాటు చేశారు, మనుషులు ఏర్పాటు చేసుకున్నదే, బైబిల్లోది ఏమీ కాదు. కాబట్టి మరి ఆ బూడిదను రాసుకుని మరి పశ్చాత్తాపం కొరకు 40 రోజులు ముందు, అలాగే 40 గంటలు, తర్వాత వారం రోజులు, తర్వాత 40 రోజులకి మార్చుకుని, ఎందుకంటే ఇంకా మేము దేవుల్లో ఉండాలి, 40 గంటలు సరిపోవు, తర్వాత 40 రోజులు సరిపోతాయని మరి ఇలా చేసుకోవడం, వారం రోజులు కూడా సరిపోవని ఇంతకుముందు అంట మరి ఆ యొక్క మట్టల ఆదివారం నుండి ఈస్టర్ వరకు చేసేవారు. దాన్నే పరిశుద్ధంగా చేసి ఆ వారం రోజులే చేసేవారు. తర్వాత మళ్ళీ ఈ కాన్స్టంటైన్ అయినా వచ్చి మరి ఆయనకు క్రీస్తులో ఉండటం, క్రైస్తులుగా ఉండటం వల్ల మరి ఆయన నైసర్యలో కూడా మరి పోపులు, బిషప్పులు వీళ్ళందరూ కలిపి కూడి దీన్ని ఏర్పాటు చేసి దీన్ని మన దేవునికి దగ్గరగా ఉండాలని దీన్ని ఏర్పాటు చేశారు. ఇదైతే బైబిల్లో లేదు. కానీ మరి యొక్క భస్మం గురించి మాత్రము బైబిల్లో చాలా దిక్కుల్ని ఉండటం జరిగింది. కాబట్టి దీన్ని మనం పరిశుద్ధముగా ఆచరించాలి అని మరి అప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడైతే చూసినట్లయితే మరి ఇది ఎవరో కూడా ఆచారంగా తీసుకుంటూ ఉన్నాం. కానీ మరి ఇది
కేవలం ఏంటంటే దేవునికి దగ్గర అవడం కోసమే. ఎప్పుడైనా ఉపవాసం ఉండి నువ్వు ప్రార్థన చేసుకోవచ్చు. ఇక్కడి నుంచి పొస బుధవారం నుంచే చేసుకోవాలనేది ఏమి కాదు. దేవునికి దగ్గర అవ్వాలంటే మనము ఎప్పుడైనా చేసుకోవచ్చు. కాబట్టి మరి మన యొక్క జీవితాల్లో చూసినట్లయితే దేవునికి దగ్గరగా ఉన్నామా లేదనేది మనము పరిశీలన చేసుకుని, మన యొక్క జీవితాల్లో చూసినట్లయితే మనం అందరము కూడాను అపరాధముల చేతనం, పాపముల చేతనం చచ్చిన స్థితిలో ఉండగా మరి ఆయన ఈ లోకానికి వచ్చి నిన్ను, నన్ను, మనలందరినీ కూడా విమోచించి రక్షించాడు. ఆయన చదివించారు కదా, ఒక్కసారే గోడలు ఎక్కాయి, రక్తం ఎక్కాయి, అన్నీ కూడా తీరిపోయాయి. కాబట్టి మీరు ఇప్పుడు పవిత్రులుగా ఉన్నారని మన వాక్యం చెప్తుంది. కాబట్టి మనము పశ్చాత్తాపం అంటే మన యొక్క జీవితాల్లో ఏదైనా చేసి ఉంటే మనం దేవుని దగ్గర ఒప్పుకుని మనం పశ్చాత్తాపడాలి. అంటే ఇప్పుడు బూడిదలు అయ్యి రాసుకోవాల్సిన అవసరము లేదండి. ఎందుకు చేతనంటే అప్పుడు పాత నిబంధన కాలంలో వీళ్ళందరూ కూడా బూడిద పూసుకుని, మరి యేసు ప్రభు గారు కూడా ఈ మాట మాట్లాడారు బూడిద గురించి. అయ్యో కొరాజీనా, మత్తయి సువార్తలో ఉంటుంది, మత్తయి సువార్త 11:21 ఉంటుంది చూడండి. అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సైదా, మీ మధ్యన చేయబడిన అద్భుతములు, మీ మధ్యన చేయని అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనె బట్ట కట్టుకుని బూడిద వేసుకుని మారు మనసు పొంది ఉన్నారు. ఇది యేసుప్రభు గారు పలికింది బూడిద గురించి. అప్పుడు పశ్చాత్తాపానికి ఆ యొక్క భస్మము అంటే దానికి పశ్చాత్తాపానికి, తగ్గింపుకి మరి ఈ గుర్తుగా ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఇది మరి చాలా మందికి ఏం చేశారంటే అప్పుడు సేవకులు మరి సిలువు గుర్తేసి దీన్ని మరి ప్రార్థన చేసేవారు. ఎందుకంటే మీ పాపాలు క్షమించబడతాయని వేసేవారు. కాబట్టి మరి మన యొక్క జీవితాల్లో చూసినట్లు ఒకటే మనం గ్రహించాలి, మన దేవుడు ఈ లోకానికి మన చదవబడిన వాక్యంలో ఏమన్నా చూసినట్లయితే 1:9 మన పాపంలో మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు. మనం కేవలం మన పాపాలు ఒప్పుకుని ఎడల నమ్మదగిన వాడు. అంటే ఈ బసబోధభారము మరి ఇక ఈ బసము తెచ్చుకుని మనం రాసుకుని పశ్చాత్తాపడవలసినంత కాదు, కానీ మన దేవుడి దగ్గర మనము పశ్చాత్తాప పడాలి అని దేవుని వాక్యము చెప్తుంది. కాబట్టి ఈ యొక్క 40 దినాలకి కూడా ఇవన్నీ కూడా ఎందుకు ఏర్పరచుకున్నారంటే మరి యేసు ప్రభు 40 దినాలు ఉపవాసం ఉన్నాడు, మోసే 40 దినాలు ఉపవాసం ఉన్నారు, జల ప్రళయం 40 దినాలు ఉంది, అలాగే ఏలియా మరి 40 దినాలు నడిచాడు. ఇవన్నీ కూడా సపోర్ట్ చేసుకుని బలపడుతూ ఉన్నారు. అందరూ కూడా ఇవన్నీ చేసుకుని, అంటే వేరే విధము కాదు, దేవుని ప్రార్థించడానికి ఇవన్నీ కూడా సపోర్ట్ చేసుకుంటున్నారు తప్ప వేరే విధంగా కాదు. ఈ బసం బుధవారం అనేది మనం చేస్తూ ఉన్నామంటే ఎందుకంటే దేవునిలోకి వెళ్ళటం కోసమే మనం చేస్తూ ఉన్నాం. దీన్ని ఆచరించడానికి కాదు, దీన్ని మనం హైలైట్ చేయటానికి కాదు. ఎందుచేతంటే మనము మారటం కోసమే, దేవునికి దగ్గరగా చేరటం కోసమే అని దేవుని వాక్యము చెప్తుంది. కాబట్టి మనమందరము కూడా మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడు అని చెప్తున్నాడు. మనం ఒప్పుకోవాలి. మన యొక్క జీవితాల్లో దేవుని దగ్గర ఒప్పుకొని పశ్చాత్తాప పడినట్లయితే తప్పనిసరిగా దేవుడు నిన్ను నన్ను కూడా రక్షిస్తాడని దేవుని వాక్యము చెప్తుంది. అయ్యో కొరోజీనా, వాళ్ళు అయ్యో కొరోజీనా అని ఆయన పలుకుతూ ఉన్నాడు. వాళ్ళకి నేను చెప్పిన ఈ వాక్యం కనుక నేను వాళ్ళ దగ్గర నుండి చెప్తే వాళ్ళు ఎప్పుడూ కూడా పశ్చాత్తాపడుతురు అనే వాక్యంగా మనం చూడగలుగుతున్నాం. మన యొక్క జీవితాల్లో కూడా చూసినట్లయితే మనమందరము కూడా మరి దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం చేసిన అపరాధాలు ఒప్పుకుంటూ ఉన్నామా లేదని పరిశీలన చేసుకోవాలి. లెంటో అనగా వసంతకాలం అంటే మరి ఆకులన్నీ రాలిపోయి పుష్పించే కాలం. మన యొక్క జీవితాల్లో కూడా మన యొక్క పాపాలన్నీ కూడా ఒప్పుకొని తుడుచుకొని మనము కూడా దేవునిలో సిగిరించాలి. దానికి అర్థము అదే. అంతే తప్ప మనం లెంటో చేసేస్తేనే కాదు, మన జీవితాల్లో అన్నీ కూడా వదిలేయాలి, నూతనంగా
సిగురించినట్లయితే మరి అది లెంట దినాలుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి మరి పరిశుద్ధ గ్రంథంలో మనం చూడవలసిన ఇవన్నీ కూడా చాలా మంది కూడా బూడిదలు కూర్చుని మరి ప్రార్థించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు. నినేవే వారి ప్రార్థన మరి వారు ఆలకించి వారి మీద పంపుతానన్న మరి ఆ యొక్క శాపాన్ని తీసివేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఎందుచేతంటే రాజుతో సుద్ద మరి కూర్చుని బూడిదలోను గోను పట్ట కట్టుకుని ప్రార్థించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఈరోజు మరి గోను పట్ట కట్టుకోవద్దండి, బూడిదలోను కూర్చోవద్దు, కానీ నీ హృదయం అనే పలకను శుభ్రం చేసుకుని దేవుడి దగ్గర ఒప్పుకుని ఆయన ఎదుట కుమ్మరించి నువ్వు ఆయన ఎదుట ఒప్పుకున్నట్లయితే తప్పనిసరిగా చేర్చుకునే దేవుడు ఆయన నమ్మదగిన వాడు అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి మన యొక్క జీవితాల్లో చూసినట్లయితే మరి 50 SC గ్రంథం 50 అధ్యాయంలో మరి ఉపవాస దినాలు మరి చేసేవారు ఉంటారు. కాబట్టి దాన్ని కూడా ఒక మాట చెప్పి నా మాటలో ముగిస్తాను. చూసినట్లయితే 48 అధ్యాయం 3 నుండి చూసినట్లయితే 58 మేము ఉపవాసముండగా నువ్వెందుకు చూడవు, మేము ప్రాణములను ఆయాసపరచుకొనగా నువ్వెందుకు లక్ష్య పెట్టవని అందరు. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు, మీరు కలవరపడుచు వివాదం చేయొచ్చు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం ఉందురు. కాబట్టి మనమందరం కూడా ఉపవాసం ఉంటాము. ఆ ఉపవాసము మరి నేను ఇంత ప్రాణాలను ఆయాసపరుచుకుని ఉంటూ ఉన్నాం. నా ప్రార్థన ఎందుకైనా ప్రభా, నా మనవి ఎందుకైనా ప్రభా అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ మన యొక్క పరిస్థితి ఎందుకు ఆయన వినడం, ఎందుకు చూడమంటే మేము మా ప్రాణంలో ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టమని అందరూ. మరి మీ ఉపవాస దినం మీరు మీ వ్యాపారము చేతురు. ఉపవాసం ఉంటారో మనం ఏది కూడా మనం చేసే బిజినెస్ మానము, ఏది మానము. కానీ మరి నా ప్రార్థన ఎందుకు వినలేదని మనం అంటూ ఉంటాం. మీ పని వారి చేత కఠినమైన పని చేయించుదురు అన్నాడు. మీరు కలవరపడుచు వివాదం చేయొచ్చు అన్యాయముగా గుద్దులాడుచు ఉందిరన్నాడు. మీ కంఠధ్వని పరమునకు వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసము ఉండరు. ఇక్కడ చూసినట్లయితే మరి కంఠధ్వని పరమునకు వినబడినట్లుగా ఉపవాసం ఉండాలంట. అంటే ఏంటి? మనం ఉపవాసం ఉన్నామంటే ప్రార్థనలో ఉండాలి. ఆ ప్రార్థన ఖచ్చితంగా మరి మీరు ఇప్పుడు మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసము ఉండరు అంటున్నారు. ఆ యొక్క ప్రార్థన చేయకోకుండా మనం ఉపవాసము ఉంటూ ఉంటాం. కానీ మరి ఉపవాసం ఉండేటప్పుడు అట్టి ఉపవాసం నాకు అనుకూలమా అంటూ ఉన్నాడు. ఉపవాసం చేసేవారు ఎవరికైనా నేను చెప్పేది ఏంటంటే మనం ఎక్కువ ప్రార్థనలో ఉండాలండి. మరి ఈ లెంట దినాల్లో మనం ఎక్కువ దేవునికి దగ్గరగా అవ్వాలి అంటే ఉపవాస దినం చేయాలి. ఉపవాస దినం చేస్తే ఎలా చేయాలంటే మన ప్రార్థన ఎక్కువగా చేయాలి. మన కంఠధనం పరమునకు వినబడినట్లుగా ప్రార్థన చేయాలి. అంత విధంగా అట్టి ఉపవాసం నాకు అనుకూలమా అన్నాడు. ఉండదు అని అంటే మన కంఠస్వరము పరమునకు వినబడినట్టుగా ఉండదు అని ఇక్కడ రాయబడింది. కాబట్టి అట్టి ఉపవాసం నాకు అనుకూలమా అన్నాడు. కాబట్టి అది వినబడేటట్లు మనము ప్రార్థన చేయాలి. మనుషుడు తన ప్రాణమును బాధపరచుకొనవలసిన దినము అట్టిదేనా, మరి అట్టిదేనా అని అంటూ ఉన్నాడు. మనం ఇంకా చూసినట్లయితే ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోని పట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుండుట ఉపవాసమా. ఇక్కడ చూసినట్లయితే బూడిద పరుచుకొని మరి గోని పట్ట కట్టుకొని ఉంటే అది ఉపవాసమా అని ఇక్కడ అంటూ ఉన్నాడు. మనం అనుకుంటూ ఉన్నాం బూడిద కూర్చుకొని లేకపోతే ఇక గోని పట్ట కట్టుకొని ప్రార్థన చేసేస్తే అది ఉపవాసం అని మనము అనుకుంటూ ఉన్నాం. కానీ అది ఉపవాసం కాదు అన్నాడు. అట్టి ఉపవాసం యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందురా. అట్టి ఉపవాసం మీరు మరి ప్రీతికరమని అనుకుందురా అంటూ ఉన్నాడు. చూడు ఇక్కడ చూసినట్లయితే మరి ఆయనకి ఇష్టమైన ఉపవాసం ఏంటో ఇక్కడ రాస్తూ ఉన్నాడు. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మైకులు తీయుటయు, బాధింపబడు వారిని విడిపించుటయు, ప్రతి వారిని విరుగొట్టుడు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా అంటూ ఉన్నాడు. చూడండి, కాడి అదే దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమో మాను మోకులను తీయుటు అంటే
మరి సాతాను నుండి మనం విడిపింపబట్టం, మన యొక్క పాపాల నుండి మనం విడిపింపబట్టి మనం ప్రార్థించినట్లయితే అట్టి ప్రార్థన ఆయనకి ఇష్టమంటూ ఉన్నాడు. కాబట్టి ఇంక చూసినట్లయితే మన యొక్క జీవితంలో నీ ఆహారం ఆకలి ఉన్న వారికి పెట్టుటయు. నీ ఉపవాసం ఉంటే ఆ ఉపవాసం ఏదో మనకు కలిసి వస్తుందని అనుకోకూడదు. ఆ ఆహారము ఎదుటి వారికి పెట్టాలని చెప్తూ ఉన్నాడండి. ఇంకా చూసినట్లయితే సంబంధికి ముఖము తప్పింపకుండుటయు. ఎవరైనా నీ సంబంధం వచ్చాడంటే ముఖం తిప్పుకోకుండా ఆయన పిలిచి ఆహ్వానించి ఆతిథ్యం ఇచ్చేవారుగా ఉండాలని చెప్తున్నాడు. దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకుంటాయి. ఉపవాసము మనం ఉండిపోయి ఆచరించేస్తేనే ఉపయోగం కాదు, కానీ మనం ఇవన్నీ చేస్తేనే దేవునికి ఇష్టమైన ఉపవాసం అని చెప్తూ ఉన్నాడు. దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకుంటాయి. వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుడు. ఎవరికైనా వస్త్రము లేదని వారికి కనపడిన వాడికి వస్త్రాన్ని ఇచ్చేవాడు ఉండాలి. ఇంకా చూసినట్లయితే ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. ఆయనకి ఇష్టమైన ఉపవాసము ఇదే అని చెప్తున్నాడు. ఇప్పుడు శ్రమ దినాలు బసవ బుధవారం, మరి ఇక శ్రమ దినాల్లో ఉపవాసం ఉండటం కాదు, మరి ఆయనకి ఇష్టమైన ఉపవాసము మనం చేయాలి. దిక్కు లేని వారికి నువ్వు సహాయం చేయాలి. మరి వస్త్రహీనుడికి వస్త్రములు ఇవ్వాలి, ఆకలి కొనిన వారికి ఆహారము పెట్టాలి అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి మరి మన యొక్క జీవితాలు ఈరోజు మరి స్టార్ట్ చేస్తారు చాలా మంది. కొంతమంది ఉపవాసం ఉండటానికి అందరూ కూడా ఈరోజు సిద్ధపాటు కలిగి ఉంటారు ఈ రోజు నుంచి. కాబట్టి ఉపవాసం ఉండే వారికి నేను చెప్పే మాట ఏంటంటే నీ కంఠధ్వని పరమునకు వినబడాలి. అట్టి రీతిగా ఉపవాసం ఉండి నువ్వు ప్రార్థన చేయాలి. అలాగే కాకుండా నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు నీ ఆహారం ఎదుటివాడికి నువ్వు పెట్టాలి అని చెప్తున్నాడు. మరి నీ సంబంధి ఎవడన్నా వస్తే నువ్వు ముఖము తిప్పుకోకూడదు అంటున్నాడు. దిక్కుమాల వారి బీదలకి నీ ఇంట వస్త్రహీనుడికి బట్టలు ఇచ్చుటన్నాడు. ఇదే నాకు ఇష్టమైన అలాగూ నువ్వు చేసిన ఎడల నీ వెలుగు వేకు చుక్క వలె ఉదయించునని చెప్తున్నాడు. చూడు, అలాగ చేస్తే నీ వెలుగు వేకు చుక్క వలె ఉదయించునని చెప్తున్నాడు. అట్టి ఉపవాసము మనం అందరం కూడా చేయాలని మరి ఈ యొక్క భస్మ బుధవారం దినాన మీకు అందరికీ కూడా నేను చెప్పే మాటలు ఏంటంటే మరి ఈ భస్మ బుధవారము భస్మము లేకపోతే వేరేది మీరు మనం కాదు, కానీ దేవుడు చెప్పిన మాట ఏంటంటే మీరు నమ్మిన ఆ యొక్క మీ పాపాలు ఒప్పుకునే దేవుడు నమ్మదగిన వాడు. మీ పాపాలు ఒప్పుకునే దేవుడు నమ్మదగిన వాడు. కాబట్టి ఆయన సమస్తాన్ని కూడా తీసివేసే దేవుడు, నీ పాపాలన్నీ తుడిచిపెట్టే దేవుడు. కాబట్టి ఆయన నమ్మదగిన దేవుడు. కాబట్టి మనం ఆయన దగ్గర మనం చేసిన పాపాలన్నీ కూడా ఒప్పుకొని పశ్చాత్తాపడి మరి ఈ యొక్క ఉపవాస దినాలు పాటిస్తూ దేవునికి దగ్గర కావాలని మాటల ద్వారా హెచ్చరిస్తూ మాటలు ముగిస్తూ వారి మాటలు వారి పిలుపుల్లో ఫలింపు చేయండి.